హాయ్ స్టూడెంట్స్, మీకు తెలుసా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సీక్రెట్ ఆఫ్ సక్సెస్? మీరు ఎప్పుడైనా మీకు తెలిసిన వాళ్ళని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత అడగండి, ఎగ్జామ్ ఎలా రాశావు అని. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గివ్ యూ సేమ్ ఆన్సర్. అదేంటంటే బాగానే రాశాము కానీ అంటారు. మీలో కూడా కొంతమంది పోటీ పరీక్షలు రాసి ఉంటారు, మీకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఒకసారి గెస్ చేయండి, ఏం ఆన్సర్ వస్తుంది? ఎగ్జామ్ బాగానే రాశాము కానీ అంటారు. ఆ కానీ తర్వాత వచ్చే ఆన్సర్ ఏముంటుంది? టైం సరిపోలేదు అంటారు. అవునా? అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ని కనుక మనం గమనిస్తే, ఎగ్జామ్ బాగానే రాశాను అక్కడ వరకు ఆపండి. అంటే మీనింగ్ ఏంటి? సిలబస్ ప్రాబ్లం కాలేదు అక్కడ, కానీ టైం సరిపోలేదు అంటున్నారు. అంటే మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, దాన్ని ఓవర్కమ్ చేయగలిగితే, టైంని కనుక ఓవర్కమ్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. పోటీ పరీక్షల్లో ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఖచ్చితంగా అందులో ఉండే ఒక ఏకైక సబ్జెక్టు, అంటే అన్ని ఎగ్జామ్లో ఉండే సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్. ఆ సబ్జెక్ట్ లేకుండా ఏ ఎగ్జాము ఉండదు. అండ్ మీకు తెలుసు, ప్రతి ఎగ్జామ్లో మనకి ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 45 సెకండ్స్ 50 సెకండ్స్ ఉంటుంది. మరి మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే మ్యాథ్స్లో అన్ని సెకండ్స్లోనే మనం ఆన్సర్ సాల్వ్ చేయడం అనేది అంత ఈజీ అంటే అంత ఈజీ కాదని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు ఆ సెంటెన్స్ని, ఆ క్వశ్చన్ని చదివి అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది, మళ్ళీ దాన్ని సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. మరి కొన్ని సెకండ్స్లోనే ఆన్సర్ ఎలా చేయాలి? మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్లో మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, ఫైనల్గా మనం ఏం చేస్తాం? మల్టిప్లికేషన్స్లో అంటే క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది, డివిజన్సో పర్సంటేజో స్క్వేర్సో ఇలా ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. మరి ఇవి కనుక మనము సెకండ్స్లో చేయగలిగితే, సో దానికి సంబంధించిన ఆన్సరు మనం చాలా ఈజీగా చేయగలుగుతాం. సో ఇప్పుడు మీకు ఈరోజు ఈ వీడియోలో అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా, అంటే ఒక చిన్న ట్రిక్ మీకు చెప్తాను. ఆ సింపుల్ ట్రిక్తో మీరు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ సరే చాలా ఈజీగా సెకండ్స్లో చేయగలుగుతారు. సో అయితే ఇందులో మనకి మై డియర్ ఫ్రెండ్స్, మీకోసం మనకి కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం. అదే మ్యాథ్స్ ఫర్ నాన్ మ్యాథ్స్. అంటే అదేంటి సార్, ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ ఉంది కదా, మళ్ళీ కొత్త ఛానల్ సపరేట్గా ఎందుకంటే, మీకు అక్కడ పేరులోనే అర్థమే ఉంటుంది, మ్యాథ్స్ ఫర్ నాన్ మ్యాథ్స్. అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని నేను దాదాపుగా 20+ ఇయర్స్ నుంచి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్కి టీచ్ చేశాను. సో నా ఎక్స్పీరియన్స్లో చాలామంది స్టూడెంట్స్, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అప్పుడు నాకు అనిపించింది, వాళ్ళ కోసం ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో మరి ఈ ఛానల్లో ఏం చెప్తారు సార్ మీరు అంటే, ఈ ఛానల్లో మీకు కంప్లీట్గా బేసిక్స్ నుండి, అంటే మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని దృష్టిలో పెట్టుకొని, సో కంప్లీట్ బేసిక్స్ నుంచి ఆల్ టాపిక్స్, అంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడే విధంగా, సో ఇందులో మీకు రెగ్యులర్గా క్లాసెస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కింద డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ సంబంధించిన లింక్ ఇచ్చారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? రైట్. అండ్ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు అన్ని కోర్సెస్, అంటే మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, ఆర్ఆర్బీకి సంబంధించిన ఎగ్జామ్స్, ఏఎల్పి, టెక్నీషియన్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంక్ ఎగ్జామ్స్, సో ఎస్ఐ కానిస్టేబుల్ త్వరలోనే మనకి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, గ్రూప్స్ ఎగ్జామ్స్. మీరు ఇందులో ఏ ఫుల్ కోర్స్ అయినా తీసుకోండి, కేవలం 999కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో అది కూడా జస్ట్ క్లాసే కాదు, కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి, అవి కూడా టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీకు ప్రిపేర్ చేసిన టెస్ట్లు ఉంటాయి. అండ్ మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక కోర్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. సో మీరు ఇందులో మీకు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో కూడా అంటే లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల ఫ్యాకల్టీ ఉంటారు. ఒకసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి, అందులో ఫ్రీ డెమో క్లాస్ కూడా ఉంటాయి, ఒకసారి చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ మీరు నేర్చుకుంటే ఎలాంటి క్యాలిక్యులేషన్స్ సరే జస్ట్ మీరు సెకండ్స్లో చేయగలుగుతారు. అవి మల్టిప్లికేషన్స్ కావచ్చు, డివిజన్స్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, ఎనీ క్యాలిక్యులేషన్స్. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ 54 into 36
24 2 క్యారీ 4 19. సో ఇప్పుడు నేను దీని ఆన్సర్ ఎలా చేశాను, క్యాలిక్యులేటర్ కంటే ఫాస్ట్గా చేయగలిగాను. అంటే మీరు క్యాలిక్యులేటర్లో చేయాలని కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి క్యాలిక్యులేటర్కి. అంటే 5 4 × 3 6 ఈక్వల్ కొడితే కానీ మీకు ఆన్సర్ రాదు. అది చేసేలోపే మీరు ఇక్కడ ఆన్సర్ చేయగలుగుతారు. నేనే కాదు, మీరు కూడా చేయగలుగుతారు. సో ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపు మీకు కంప్లీట్గా, అంటే ఇప్పుడు ఇంత స్పీడ్గా ఎలా చేయొచ్చో మీకు చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా కేర్ఫుల్గా వినండి. 100% మీరు కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోకుండా ఇలా డైరెక్ట్గా ఆన్సర్ వేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఇలా డైరెక్ట్గా ఆన్సర్ వేయగలుగుతారో నేను 100% చెప్పగలను, మీరు ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 24 × 31. జనరల్గా చాలామంది ఈ మల్టిప్లికేషన్స్ అనే ఈ కాన్సెప్ట్ అయితే ఉందో, అంటే 5తో ఎలా మల్టిప్లై చేయాలి లేదా 11తో ఎలా మల్టిప్లై చేయాలి, అలా కొన్ని స్పెషల్ కేసెస్ సింపుల్ క్వశ్చన్స్ షార్ట్ కట్స్ అని మీకు చెప్తుంటాం. బట్ ఇక్కడ ఎనీ క్యాలిక్యులేషన్స్ ఎలాంటి డిజిట్స్ వచ్చినా సరే డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయాలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా? రైట్. సో చాలా కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది, లాస్ట్ డిజిట్. ఓకే? రైట్. ఇందులో లాస్ట్ డిజిట్ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది కదా, ఈ రెండు మల్టిప్లై చేయండి. 4 × 1 ఎంత? 4. క్లియర్? రైట్. సెకండ్ స్టెప్లో ఏం చేస్తారంటే మధ్యలో ఉన్న డిజిట్స్ మల్టిప్లై చేయండి, చివరన ఉన్న డిజిట్స్ మల్టిప్లై చేసి రెండు యాడ్ చేయండి. 4 × 3 12 ప్లస్ 2 × 1 2. మనకి 12 + 2 ఎంత? 14. మళ్ళీ 1 క్యారీ. ఓకేనా? రైట్. లాస్ట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంటూ ఫస్ట్ చేయండి. ఇందులో ఫస్ట్, ఇందులో ఫస్ట్. 2 × 3 6 ప్లస్ 1 7. అంతే. ఆన్సర్ ఎంత అంటే 744. మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి. ఫస్ట్ స్టెప్లో ఏం చేశాను నేను? లాస్ట్ స్టెప్లో ఏం చేశాను? ఫస్ట్. ఓకేనా? రైట్. ఫస్ట్ ఏం చేస్తున్నాం? లాస్ట్. 4 × 1 4. సెకండ్ స్టెప్లో ఏం చేశాం? మధ్యలో డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు మల్టిప్లై చేశాను. 4 × 3 12 ప్లస్ చివరి డిజిట్స్ మల్టిప్లై చేసి యాడ్ చేశాం. 2 × 1 2 12 + 2 14 4. నెక్స్ట్ 1 క్యారీ కదా. రైట్. లాస్ట్లో ఏం చేస్తున్నాం? ఫస్ట్ 2 × 3 6 ప్లస్ 1 7. ఓకే? రైట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇలా చేయాలని మీకు తెలిసింది కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 32 × ఫర్ ఎగ్జాంపుల్ 54 అనుకోండి. ఓకే? రైట్. ఇప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. సో దానికోసం మీరు ఎంత టైం అయినా తీసుకోండి. ఓకే? ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు కూడా అలాగే చేయగలుగుతారు, అంతే స్పీడ్లో చేయగలుగుతారు. కానీ నేను చెప్పినట్టు స్ట్రిక్ట్గా ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నాం? లాస్ట్ డిజిట్ 2 × 4 8. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రాక్టీస్లో, అంటే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ప్రాక్టీస్లో ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ రెండు మల్టిప్లై చేయాలి కదా. 2 × 5 అని అనకండి, ఇలా చూడగానే నీకు తెలిసిపోతుంది 10 అని. ఓకే? 10 అని చెప్పాలి డైరెక్ట్గా. అలాగే 3 × 4 అనొద్దు, చూడగానే 3 × 4 అనకూడదు. సో చూడగానే చెప్పాలి అది 12 అని. ఇప్పుడు రెండు యాడ్ చేయండి, 10 + 12. 10 + 12 అన్నాడు, అంతేగాని మళ్ళీ 2 × 5 10 + 3 × 4 12 10 + 12 అనొద్దు. కొంచెం ఆ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మీరు ప్రాక్టీస్లో ఇలా అలవాటు చేసుకోవాలి. ఓకేనా? రైట్. 10 12 10 + 12 22. మళ్ళీ 2 క్యారీ కదా. ఈ 2 క్యారీ అనేది మర్చిపోండి. అంటే ఎప్పుడు కూడా క్యారీ అనేది సపరేట్గా మళ్ళీ రాసుకోవద్దు. సో ఆల్వేస్ కీప్ ఇన్ ద మైండ్, అది ఎప్పుడు రమ్మంటే అప్పుడు బయటికి రావాలి. ఈవెన్ హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా అక్కడ క్యారీ ఏముందంటే 2 ఉందని చెప్పగలగాలి. సో జనరల్గా మన మైండ్ ఎలా ఉంటుందంటే మనం ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అలా ఫాలో అవుతుంది. ఎప్పుడైతే నువ్వు అలా క్యారీ రాసుకున్నావో, అక్కడ 2 అని రాసుకున్నావో, అప్పుడు నీ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతాయి. ఏమని వెళ్ళిపోతాయి? అక్కడ రాసుకున్నాం కాబట్టి మర్చిపోవచ్చు అని. ఎప్పుడైతే ఇలా నువ్వు రాసుకోలేదనుకో క్యారీ,
అప్పుడు ఏమైనా వెళ్ళిపోతాయి, నీ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా వెళ్ళిపోతాయి, అక్కడ రాయలేదు నేను గుర్తు పెట్టుకోవాలని ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోతాయి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే నీ బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడంటే అప్పుడు అక్కడ క్యారీ ఎంత ఉందంటే 2 ఉందని చెప్పగలుగుతాం. ఎప్పుడైతే నీ బ్రెయిన్ షార్ప్ అవుతుందో అప్పుడు నీ క్యాలిక్యులేషన్ మీద మంచి కమాండ్ వస్తుంది. అంటే అడిషన్స్ కానీ అండ్ మల్టిప్లికేషన్స్ కానీ ఏదైనా సరే చాలా ఈజీగా స్పీడ్గా చేయగలుగుతాం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. ఒక్క సెకండ్లోనే మన జాబ్ని డిసైడ్ చేస్తుంది. సో అందుకే చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అక్కడ రాసుకోలే కదా నేను మర్చిపోతానేమో అని. ఏమీ కాదు, నిదానంగా అలవాటు చేసుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఆ గుర్తుపెట్టుకునే ప్రాసెస్లో మీ మెమరీ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ కదా 3 × 5 15 ప్లస్ ఎంత ఉంది నాకు తెలిసి మీరు మర్చిపోలేదు అనుకుంటున్నాను. ఓకే, సో +2 15 + 2 ఎంత 17 అంతే. చూశారా ఎంత సింపుల్గా చేయొచ్చు మనం. సో ఒకటి మీరు ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ ఇక్కడ క్యారీ తీసుకోవద్దు, ఎలాంటివి అది మైండ్లోనే పెట్టుకోవాలి. సో మెల్లిమెల్లిగా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి అలవాటు చేసుకోండి. ఓకేనా, రైట్. అలాగే ఈ అడిషన్ చేసేటప్పుడు కూడా ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉండాలి. రైట్. నా ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎనీ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 62 × 45 అనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, 2 × 5 లాస్ట్ డిజిట్ కదా, 2 × 5 ఎంత 10, 1 క్యారీ కదా, రైట్. అది మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు, 8, డోంట్ సే 2 × 4 అని చెప్పొద్దు, డైరెక్ట్గా 8 30, 6 × 5 30 కదా, డైరెక్ట్ 30 + 8 ఎంత 38. ఇప్పుడు 1 క్యారీ కదా 39, మళ్ళీ 3 క్యారీ. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ 6 × 4 కదా, 6 × 4 అనదు, చూడగానే నువ్వు చెప్పగలదు 24 3, 24 + 3 ఎంత 27 అంతే. చూసారా ఎంత స్పీడ్గా చేయగలుగుతాం. మీరు అట్లీస్ట్ ఒక 10-15 చేయండి, అలా మీకే తెలుస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, ఎస్ నేను చేయగలుగుతున్నానని. సో తర్వాత మీరు ఎంత స్పీడ్గా చేయగలుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎనీ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 24 × 51, జస్ట్ చూడండి 4 22 2 క్యారీ 12. చూసారు ఎంత స్పీడ్ చేయగలుగుతున్నాం. మీరు కూడా నాకంటే ఎక్కువ స్పీడ్ చేయగలుగుతారు, ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేయలేదు ఎక్కువ, నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. సో నువ్వు ప్రాక్టీస్ చేస్తావు కాబట్టి ఖచ్చితంగా నాకంటే ఎక్కువ స్పీడ్ చేయగలుగుతావు. ఇలా ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో ఖచ్చితంగా మనకు ఇంతకుముందు చెప్పినట్టు వేరే ఏ క్యాలిక్యులేషన్ సరే చాలా ఈజీగా చేయగలుగుతావు, సెకండ్స్లో చేయగలుగుతావు. అండ్ మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను కదా, సేమ్. సో అంత ఫాస్ట్గా ఎలా చేసాం మనం, జస్ట్ చూడండి 24 2 క్యారీ తీసుకున్నాను, నెక్స్ట్ 12 అంటే 30 42 + 2 44 4 క్యారీ 5 15 + 4 19 అంతే. ఓకేనా, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది చేయాలంటే నీకు ఖచ్చితంగా ఉండాల్సింది అంటే పేషెన్స్. పేషెన్స్ అది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఇంప్రూవ్ అవుతుంది. నువ్వేం చేస్తావంటే ఫస్ట్ ఒక 50 నెంబర్స్ తీసుకో, నీ ఇష్టం వచ్చిన నెంబర్స్ తీసుకో, నిదానంగా చేయి. ఓకే, టెన్షన్ ఏం లేదు, నిదానంగా చేయి. ఆ తర్వాత స్పీడ్ మీద ఫోకస్ చేయి. అంటే స్పీడ్ అంటే నీకు ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక 10 సెకండ్స్లో చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక 50 ప్రాక్టీస్ చేసిన తర్వాత నీకు హ్యాపీగా ఫీల్ కావద్దు, స్టాప్ చేయొద్దు. అంటే నాకు వచ్చు కదా ఇంకా అని హ్యాపీగా ఫీల్ అయ్యి స్టాప్ చేయొద్దు. నీకు నువ్వే ప్రశ్నించుకో, నేను 10 సెకండ్స్ చేయగలుగుతున్నాను కదా, నేను 8 సెకండ్స్లో ఎందుకు చేయలేను అని నీకు నువ్వు ప్రశ్నించుకో. ఇంకొక 50 క్వశ్చన్స్ 8 సెకండ్స్లో చేయడానికి ట్రై చేయి. మళ్ళీ ఆపకు, మళ్ళీ అనుకో నేను 5 సెకండ్స్లో ఎందుకు చేయలేను, 8 సెకండ్స్ చేయగలిగినప్పుడు 5 సెకండ్స్లో చేయలేనా, ఖచ్చితంగా చేస్తానని ఇంకొక 100 ప్రాక్టీస్ చేయి. అలా ఎప్పటికప్పుడు నాకు రాదు అంటేనే ఎక్కువగా ప్రాక్టీస్ చేయి, మ్యాక్సిమం చేయి. అంటే వీలైనంత ఎంత సెకండ్స్లో చేయగలిగితే అంత సెకండ్స్లో ట్రై చేయి. దానికి ఖచ్చితంగా ప్రాక్టీస్ కావాలి. సిన్సియర్గా డైలీ ఒక 1 అవర్ అట్లీస్ట్ మీకు ఎంత టైం 1 అవర్లో ఒక 100-200 కూడా చేయగలుగుతావు. ఓకేనా, రైట్. అట్లా ఒక 1 వీక్ అలా ప్రాక్టీస్ చేసావనుకో, సో దీని మీద మంచి కమాండ్ వస్తుంది, జస్ట్ ఇలా డైరెక్ట్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఓకేనా, రైట్. సెకండ్ ఏంటంటే ఎప్పుడైతే నీకు ఇవి వస్తాయో డివిజన్స్ కానీ అలాగే పర్సంటేజ్ కానీ, సో ఏదైనా సరే మల్టిప్లికేషన్తో లింక్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ నీకు ఆటోమేటిక్గా ఈజీ అయిపోతాయి. ఓకేనా, రైట్. సో మై డియర్ స్టూడెంట్స్, జస్ట్ క్లాస్ వింటే సరిపోదు, నేను జస్ట్ టైం సరిపోదంటే నువ్వు 1 ఇయర్ కాదు కదా 2 ఇయర్స్ చేసినా సరిపోదు. సిన్సియర్గా ఒక సిస్టమేటిక్గా డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేయి,
ఖచ్చితంగా నీకే తెలుస్తుంది ఆ ఇంప్రూవ్మెంట్ అనేది. ఓకేనా?